హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారీ. ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ చూపించడానికైతే రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది దర్గాకి అయితే వచ్చామని. భారతదేశంలో చాలా దర్గాలు ఉన్నాయి, కానీ ఇలాంటి విశిష్టత కలిగిన దర్గాలు మాత్రం ప్రపంచంలో కేవలం 3 ఉన్నాయి. అందులో ఒకటి మన కాజీపేటలో ఉంది. ఈ తెలంగాణలోని కాజీపేటలో ఉన్నటువంటి ఈ దర్గా ప్రపంచంలో 3 ప్రసిద్ధి చెందిన దర్గాలలో ఒకటి. అయితే కాజీపేట్ హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ గారి దర్గాకి అయితే ఇప్పుడు మనం రావడం జరిగింది. ఈ యొక్క దర్గా గురించి చెప్పాలంటే ముందుగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కాజీపేట్ దర్గా వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్కు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ దర్గా ఉంటుంది. మరియు ఈ దర్గాను హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అనే భేదభావన లేకుండా భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సందర్శిస్తున్నారు. అయితే ఈ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ దర్గా ఓ విశిష్టత ఉంది. అదేంటంటే ప్రపంచంలోని 3 ప్రముఖ దర్గాలలో ఇది ఒకటి. మిగతా 2 బాగ్దాద్లో ఒకటి, మదీనాలో ఒకటి ఉంది. ఈ దర్గాకు ఆకుపచ్చ రంగు ఉంటుంది. కేవలం విశిష్టత కలిగిన వ్యక్తుల దర్గాలకే ఆకుపచ్చ రంగు అయితే ఉంటుంది. భూత ప్రేత పిశాచాలు ఆవహించిన వారికి ఈ దర్గాలో స్వస్థత చేకూరుతుందని చాలామంది భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటే ముందుగా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడైతే నమాజ్ అనేది చేయడం జరుగుతుంది. ఆ పక్కకే హుజూ చేసుకునే స్థలం కూడా ఉంటుంది నీటితోటి. చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ యొక్క హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ గారి జీవిత చరిత్ర తెలుసుకుంటే హజరత్ సయ్యద్ షా గులాం అఫ్జల్ బియాబానీ హిజ్రీ అయితే 1210 క్రీస్తు శకంలో జరిగింది. 1795 సంవత్సరంలో హన్మకొండలోని మచిలీ బజార్ నందు హజరత్ సయ్యద్ షా మొహిద్దీన్ మరియు హజరత్ కాసిం బీబీ సాహిబా దంపతులకైతే జన్మించాడు. కాజీపేట గ్రామం నందు నివసించేవారు. ఆయన తల్లి చిన్నతనం నుండే ఆయనలో అసాధారణమైన మహిమలు ఉన్నాయని చెప్పేది. అఫ్జల్ బియాబానీ గారు బాల్యంలో కూడా కొన్ని అద్భుత సంఘటనలు అయితే కనిపించడం జరిగింది. ఒకసారి తన తోటి 4 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలతో కలిసి తన మామగారి ఇల్లు అయిన హైదరాబాద్ కుల్బిగూడ వద్ద ఉన్న సయ్యద్ ముర్తజా హుస్సేన్ గారి ఇంటి ముందు ప్రవేశంలో పిల్లలందరితో కలిసి గొయ్యి తవ్వగా బియాబానీ తవ్విన గొయ్యి అందు ఆశ్చర్యం కలిగించేలా గొయ్యి నిండా నీరైతే పైకి వచ్చింది. ఇది గమనించిన అఫ్జల్ బియాబానీ మామగారు అల్లా దైవంలో భవిష్యత్తులో అఫ్జల్ బియాబానీ ఒక సాధువు అవుతాడు, అనేక మహిమలు ప్రదర్శిస్తాడని తెలిపినాడు. అయితే హజరత్ అఫ్జల్ బియాబానీ గారి తండ్రి నుండి ప్రాథమిక విద్య పొందిన తర్వాత మరియు ఖురాన్ మరియు హదీసులు జ్ఞానాన్ని కిలా వరంగల్లో ఉండే ఒక సూఫీ సాధువు ఫకీరుల్లా షా వద్ద నేర్చుకున్నాడు. ఫకీరుల్లా షా యొక్క బోధనల కారణంగా ఇస్లాం రహస్యాలు మరియు ఆధ్యాత్మిక శక్తి గురించి మరింతగా తెలుసుకోవడం అయితే జరిగింది. ఇంకా తెలుసుకోవాలన్న ఉత్సాహత అఫ్జల్ బియాబానీలో బాగా పెరగడం జరిగింది. ఆయన తండ్రి ద్వారా జ్ఞాన మార్గం, ఆధ్యాత్మిక మార్గం, ప్రేమ మార్గం నేర్చుకున్నాడు. కాజీపేట సమీపంలోని బుట్టుపల్లి అడవులో ఉన్న గుహలో ఆరాధన అంటే నమాజు, ప్రార్థన మరియు ధ్యానంలో 12 సంవత్సరాల పాటు ఆ యొక్క గుహలోనే గడపడం జరిగింది. బియాబానీ పదం ఉర్దూ పదం. బియాబాన్ ఆంగ్ల అర్థం జనవాసాలు లేని చోట ఆయన గడిచినందుకు ఆయనకు బియాబానీ అని పేరైతే వచ్చింది. బియాబానీ గారు కాజీపేట గ్రామానికి చెందిన జాగీర్దార్ అయినప్పటికీ ఉన్నత జీవితం గడపడానికి ఆయన ఇష్టపడలేదు.
అయితే ఆయన ఇతర పేదవాళ్ళ ఒక గుడిసెలోనే నివసించేవాడు. దానికే అలా నివసించడానికి ఇష్టపడేవాడు. సాధారణమైన ప్రజలను కులం, మతం, భాష విభేదం అనేవి చూడకుండా బియాబాని గారు తమ మహిమల చేత ఎందరినో రక్షించేవాడు. రోగులకు స్వస్థత చేకూర్చేవాడు. ఈ కారణంగా వివిధ మతాలకు చెందిన లక్షల మంది భక్తులు ఆయన చూపిన మార్గాన్ని అనుసరించారు. అఫ్జల్ బియాబాని గారు జాతీయ సమైక్యత, మత సామరస్యం, సామాజిక న్యాయం మరియు మానవ హక్కులను రక్షించడానికి ఎప్పుడూ దోహదపడేవాడు. అయితే క్రీస్తు శకం 1856 సంవత్సరంలో ఆయన మరణానంతరం ఆయన సమాధి ప్రదేశంలో ఈ దర్గానైతే నిర్మించడం జరిగింది. కొత్తగా వివాహం చేసుకున్న వధువరులు ఇళ్లలోకి రావడానికి ముందు ఈ దర్గాకు వచ్చి అఫ్జల్ బియాబాని గారి ఆశీర్వాదం అయితే చాలామంది తీసుకుంటారు. అయితే భక్తుల విశ్వాసం పట్ల చూసుకున్నట్టయితే భక్తుల మనసులో కోరికలు నెరవేరడానికి దర్గా ప్రవేశ ద్వారం నందు తాళంనైతే వేయడం జరుగుతుంది. కొందరు ద్వారానికైతే కట్టడం జరుగుతుంది. పచ్చటి గుడ్డలో చుట్టబడిన కొబ్బరికాయలు కట్టడం చేసి మొక్కుతుంటారు. తమ సమస్యలను తొలగిపోవాలనే నమ్మకంతో ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఇతర సమస్యలు, సంతానం కలగాలని ఇలా అనేక కోరికలు కోరి తాళమైతే వేసి మొక్కుకుంటారు. అనుకున్నవి నెరవేరినప్పుడు తాళాన్ని తొలగించి వేస్తారు. కోళ్ళను మేకలను కోసి కొందరు కందూరు అంటే తెలుసు కదా, మనం భక్తుల కోరిక నెరవేరిన తర్వాత కందూరు రూపంలో మొక్కులు అయితే చెల్లిస్తూ ఉంటారు. పూల చాదర్ సమర్పించడం వంటివి చేస్తుంటారు. అయితే ఈ యొక్క కాజీపేటలో మరొక మన ప్రధానమైన ఒక జాతర కూడా జరుగుతుంది. దాన్నే హుర్సు ఉత్సవాలు అని అంటారు. ప్రతి సంవత్సరం ఇస్లామిక్ క్యాలెండర్ యొక్క 2వ నెల అంటే సఫర్ 26వ తేదీ హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబాని తన భౌతిక శరీరంను వదిలిపెట్టిన 3 రోజుల పాటు ఉర్సు జాతర అయితే ప్రారంభిస్తారు. ఉర్సు ఉత్సవాల భాగంగా గంధోత్సవం మరియు ఉర్సు బాదావ కవ్వాలి, అన్నదానం, దీపారాధన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు. ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుండి అన్ని మతాల వారు ఉర్సు జాతరకు హాజరు కావడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళు వస్తూ ఉంటారు. గంధం ఊరేగింపు దర్గా పీఠాధిపతి ఇంటి వద్ద నుంచి ప్రారంభమై మేళ తాళాలు, డప్పు చప్పులతో వచ్చిన గంధము తాకడానికి వేలాది మంది భక్తులైతే పోటీ పడుతూ ఉంటారు. ఉర్సు జాతర రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి తమ కోరికలైతే నెరవేర్చుకుంటారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం వచ్చేసి మెయిన్ దర్వాజా యొక్క బయట అయితే ఉండడం జరిగింది. మనం చూడవచ్చు. అక్కడ లోపల చుట్టూ తిరిగి ఈ అగరబత్తిలు పట్టుకొని చుట్టూ తిరిగి ఆయన చుట్టూ తిరిగి మంచిగా కోరుకొని అది ఇది అక్కడ ఇక్కడ కాదు అక్కడ అరే సంజయ్ వాళ్ళకి ఎక్కడ తిరిగి మళ్ళీ అక్కడికి పోవాలి అగరబత్తి
साबाने हाँ काल అటు మొక్కి మళ్ళీ అలా తిరిగి మళ్ళీ మొక్కి పోరను ఇటు పవర్ పెట్టేసి అదే అదే ఊదు అగరబస్తీలు పెట్టారు. ఇక్కడ ముద్దారాలు కడతారు. మీటింగ్ హాల్ సుజాతలో బాగా ఆడతారు. ఉన్నట్టుగా అది అనొస్తుందా అఫ్జల్ బేబాని అనొస్తుందా దానికి కాస్త ఇక్కడ లాస్ట్ చూడొచ్చు. ఈ రెండు ఎంట్రన్స్ గేట్ ఎండ్ గేట్లు, అటు మెయిన్ రోడ్కి ఎంట్రన్స్ ఉంటుంది.
టవర్లు ఇక్కడ పెట్టి కరెక్టే. చిన్న ఉన్నది బాయే కాదా? బాయమా కాదు, బాగా కానీ ఎండుకుండా వచ్చింది అంతే, ఇలా పడేస్తుంది. బాయే. ఇటు పక్క ఇటు మొత్తం టాయిలెట్స్ ఉన్నాయి, 8 ఉన్నాయి.